South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. సో చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది మన ప్రాజెక్ట్, కానీ ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ ప్రాజెక్ట్ అండ్ అందరికీ కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్. ఇట్స్ టిపికల్ సతీష్ వేగేష్ణ గారు ప్రాజెక్ట్. సో ఎవ్రీబడి ప్లీజ్ కమ్ అండ్ వాచ్. అందరికీ నమస్కారం. అండ్ మీ మీ అందరికీ నేను తెలీదు, కానీ నాకు మీ అందరూ తెలుసంటే గత 1 yearగా స్టాక్ చేస్తూనే ఉన్నాను. అన్ని మీడియాలు, అన్ని టీజర్లు, అందరూ ఎవరెవరు వస్తారు, ఎలా జరుగుతాయి అనేది. సో మీ అందరూ నాకు పరిచయం అయినట్టే ఫీలింగ్ ఉంది నాకు. అయితే ఈ సునేత్ర విషయంలో జస్ట్ 1 లైన్లో చెప్పేస్తాను మీకు. నేను అసలు ఈ ఫీల్డ్కి సంబంధం లేదు నాకు, ఈ ఫీల్డ్కి. కానీ నేను చిన్నప్పుడు టిల్ మై గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు చాలా కథలు రాస్తూ ఉండేదాన్ని, మ్యాగజైన్స్కి పంపిస్తూ ఉండేదాన్ని. 500, 50 రూపాయలు, 100 రూపాయలు మనీ ఆర్డర్లు అందుకుంటూ ఉండేదాన్ని బహుమతులుగా. ఆ టైంలో ఆ తర్వాత అకాడమిక్ ఫ్యామిలీ, సో నన్ను అక్కడి నుంచి తెలుగు రాష్ట్రం నుంచి ఎల్లగొట్టేశారు మా అమ్మ వాళ్ళు. ఎల్లగొట్టేసి ఎక్కడో మహారాష్ట్రలో చదువుకోమని పంపించారు. అది అయిపోయిన తర్వాత దాన్ని తమిళనాడులో చదువుకున్నాను. అది అయిపోయిన తర్వాత తమిళ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది. సో దెన్ ఐ టోల్డ్ మై హస్బెండ్, నేను ఒక 50 years ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం ఈ బిజినెస్లు, ఉద్యోగాలన్నీ పనిచేసి నేను కథలు రాసుకుంటాను, సినిమాలు తీసుకుంటాను, దానికి ఒప్పుకుంటేనే మీరు ఇప్పుడు ఏం అడిగినా చేస్తానని అన్నందుకు వాళ్ళు ఒప్పుకోవడం. సో ఫస్ట్ నా ఫ్యామిలీ అండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా ఎంకరేజ్ చేసి ఈ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను. బట్ ఈ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు స్టార్ట్ చేయడానికి కారణం మాత్రం 2 ఉన్నాయి. ఐ హ్యాడ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ మీటింగ్ కె విశ్వనాథ్ గారు ఫ్యూ ఇయర్స్ ఎగో. ఆ క్రెడిట్ దేశరాజు గారికి పోతుంది. దేశరాజు గారు అని ఒక ఎడిటర్ ఉన్నారు, జర్నలిస్ట్ ఉన్నారు. ఆయన లేదు మేడం మీరు కలవండి ఒకసారి అని కల్పించారు. ఆ తర్వాత ఆ పరిచయం మా ఇద్దరికి, నాకు విశ్వనాథ్ గారికి చాలా కంటిన్యూస్ గా ఫర్ 1 year వీ ట్రావెల్ టుగెదర్. లైక్ ఏం చేస్తున్నావు, ఏం రాస్తున్నావు, ఎలా రాస్తున్నావు, ఈ సినిమా తీయాలంటే కథ కాదు ముఖ్యం, దానికి ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది ముఖ్యం. అలా మేము ఎన్నో చాలా డిస్కషన్స్ చేసుకుంటూ ఉండగా ఒక కథ రాసేయమన్నారు. అండ్ ఒక కథ రాసేసాను కూడా. అదే కథ రాసి ఆయనతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఇక్కడ ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో, ఆ ఏజ్ కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమో, ఇలా చెప్తూ ఈ రియల్లీ టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ టైంలో సరే బాగుంది చేసుకున్నాం అని పక్కన పెట్టేసాను, దాని గురించి పట్టించుకోకుండా నా బిజినెస్ లోకి నేను వెళ్ళిపోయాను. బట్ అనుకోకుండా ఆయన డెత్, తర్వాత సిరివెన్నెల గారితో కొంచెం పరిచయం ఉంది, ఆయన డెత్ కొంచెం నన్ను ఇబ్బంది కలిగించింది కొంచెం. I thought, okay, I should really get in now into this industry and come with a manchi family movies. In between all the bloodshed, violence or any of those thrillers, మధ్యలో ఒక జలక్ లాగా ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ వస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. దట్ ఈస్ నంబర్ 1. బట్ అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఈ ప్రొడక్షన్ హౌస్ ని ఇంకా కొన్ని మంచి సినిమాలు తీయాలని వచ్చాను. కనీసం ఒక 5 సినిమాలు, ప్రతి సినిమాలో ఒక కళని కనెక్ట్ చేస్తూ చేయాలన్నది నా ఆశ. అందుకే ఈ సినిమాని ఫస్ట్ నేను మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా తీసుకుని, లిరిక్ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా తీసుకుని దాన్ని ఈ సినిమాని నేను సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అంకితం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరం బెస్ట్ లిరిసిస్ట్ కి ఐ విల్ బి గివింగ్ ఎ క్యాష్ అవార్డ్ నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే ఆయనకి గుర్తుగా, ఆయనకి ఇదిగా ఏదో ఒక అవార్డ్ కంపెనీతో అటాచ్ అయ్యో ఎలాగో అనేది దాన్ని ఐ జస్ట్ డిస్కస్ అండ్ గెట్ బ్యాక్ టు యూ ఆల్. అయితే ఎప్పుడైతే నేను సిరివెన్నెల గారికి చేయాలి అనుకున్నానో, నేను విశ్వనాథ్ గారితో మాట్లాడిన కథ వేరు, ఆ కథని ఇంకొకసారి నెక్స్ట్ ఫ్యూచర్ లో తీద్దాం అనుకుని ఇప్పుడు ముందు ఈ కథ తీయాలనుకున్నప్పుడు when I called the director, asked him, do you have any stories? అది కూడా నీకు చెప్పాను అనమాట. ఎప్పుడు ఎక్కడ తీయని లొకేషన్ ఒకటి నీకు ఇస్తాను, అసలు సినిమా వాళ్ళు ముట్టుకొని లొకేషన్ ఇస్తాం, మళ్ళీ ఫ్యూచర్ లో ముట్టుకోగలిగిన లొకేషన్ నీకు ఇస్తాను, ఆ లొకేషన్ లో నాకు కథ కావాలి అని అడిగాను. ఆ లొకేషనే వాల్పరై అనబడే ఒక హిల్ స్టేషన్ నియర్ కోయంబత్తూర్. ఎవరు ఇంతవరకు సినిమా తీయలేదు. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం, కొన్ని డికేట్స్ క్రితం రాజ్ కపూర్ గారు ఒక పాట తీశారు అక్కడ.
ఆ తర్వాత వాళ్ళు టీ ఎస్టేట్స్ వాళ్ళు ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఫస్ట్ ఎవర్ టైమ్ ఐ గాట్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అండ్ ఈ సినిమా హాఫ్ ఆఫ్ ద సినిమాని అక్కడే షాట్ చేశాము. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా అతను లైన్ కథ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నాకేమనిపించింది అంటే, నా కథలో ఇప్పుడు మేఘాలు చెప్పిన ప్రేమ కథలో 4 హీరోస్ ఉన్నారండి. ఆ 4 హీరోస్ లో ఈ కథకి మై ఫస్ట్ హీరో ఈజ్ జస్టిన్ ప్రభాకరన్. అండ్ ఐ లాక్డ్ జస్టిన్ ప్రభాకరన్ యాజ్ ద ఫస్ట్ పర్సన్. ఈ కథకి మ్యూజిక్ లేకపోతే కథ లేదు, కథ లేకపోతే మ్యూజిక్ లేదు. ఈ జస్టిన్ ప్రభాకర్ అనే ఆయన నా గుండెల్లో పడేసింది కడలల్లే అనే ఒక పాటతో. ఆ పాట తర్వాత ఆయనకి ఎక్కడ వినపడట్లేదు, కనబడట్లేదు. ఏమైపోయింది, ఎందుకు తెలుగు వాళ్ళు ఆయన దూరం చేసుకుంటున్నారు, ఎందుకు ఆయన మనకు కనబడట్లేదు, అసలు ఏం జరుగుతుంది? ఈజ్ ఈ వెరీ బిజీ సమ్వేర్ ఎల్స్ దట్ హీ హ్యాస్ నో టైమ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ అనిపించి చెన్నైలో ఆయన వెళ్ళి కలిసినప్పుడు అలా ఏం లేదు మేడం, ఎవరు నన్ను అంటే ఎవరు రాలేదు, నేను చెప్పలేదు, నేను చేయలేదు, అంతే అయి ఉండొచ్చు, ఇట్ ఈస్ ఏ స్పెసిఫిక్ రీజను లేదన్నారు. Then I said, okay, I want you to be hero of my film. And the second hero for this film will go to Mohani Krishna garu. నేను తీసుకునే నిజం చెప్తున్నా, వాల్పరేలో మేము షూట్ చేస్తున్నప్పుడు కింద నుంచి వాటర్ దోస్ అవి ఏవో కుట్టినాయి కదా, చెలగలు కాలంతా పట్టేసుకొని ఎవరినొక్కరిని కూడా నిలబడనీయకుండా రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసి కూడా ఆయన అసలు ఏ కొండెక్కమంటే ఆ కొండెక్కేశారు, ఎక్కడ దిగమంటే అక్కడ దిగేశారు. నేను సార్ ఆగండి సార్ వెళ్ళకని, ఏంటి మేడం రండి మీరు, లేకపోతే మీరు అక్కడ కూర్చొని నేను వెళ్ళొస్తా, అలా హీ ర్యాన్ ఇన్ టు ద వర్క్ అండ్ హీ మేడ్ ఆల్ మై ఏడీస్ రష్. ఓకే, సో వాళ్ళు సార్ జలగలు కుడుతున్నాయి, ఎందుకు కుడతాయి రా నువ్వు చూస్తాను నేను అని పిలుచుకొని ఆయన లీడ్ చేసి హీ షోడ్ యో వండర్ఫుల్ వ్యూస్ అనమాట. అంటే మనం ఇవాళ రేపు ఒకప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ అంటే ఏముండేదంటే సినిమా, ఇది తప్ప ఏది ఉండేది కాదు. కానీ ఇప్పుడు రీసెంట్ పాస్ట్ మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ అంటే చాలా మంది కూడా ఫ్యామిలీతో ఎక్కడికన్నా వెళ్ళిపోదాం, గోవా వెళ్దాం, లేకపోతే పక్కన ఏదైనా ఊరు వెళ్దాం, లేకపోతే పక్కన ఉన్న చిన్న కంట్రీకి వెళ్దాం అని టూరిజం చాలా చాలా ఇంప్రూవ్ అయింది. అంటే ఏంటి అంటే మనం ప్రకృతిలో ఉన్న అందాలు చూడటానికి విజువల్ గా కాకుండా బయట చూడటానికి చాలా మంది ఆశపడుతున్నారు. సో నాకేంటంటే ఈ సినిమాలో మీరు చూడని ఒక అందాన్ని, అంటే ఎవరు వెళ్ళలేక అక్కడ దాకా వెళ్ళాలి, అక్కడ చూస్తేనే చూసినట్టు కాకుండా స్క్రీన్ మీద చూసి కూడా ఈ ప్లేస్ నేను చూసాను, నాకు ఈ ప్లేస్ తెలుసు అనే ఫీలింగ్ వచ్చేలాగా ఆయన మొత్తం వాల్పరైని చిత్రీకరించారు. అండ్ హీ బ్రాట్ ద బ్యూటీ టు యూ ఆల్. అండ్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో నౌ ద థర్డ్ హీరో. నిజానికి నేను ఉండేది తమిళనాడులో, చెన్నైలో. నాకు తెలుగు ఇక్కడ హైదరాబాద్ లో పని ఉంటే వస్తాను, వెళ్ళిపోతూ ఉండేదాన్ని. తెలుగు సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని కూడా కాదు. సో మా హీరో నాకు తెలీదు. మా ఏడీలందరూ కూర్చోబెట్టి నాకు పెద్ద హీరో కావాలి అన్నప్పుడు, పెద్ద హీరోలు కొత్త ప్రొడక్షన్ హౌస్ కి రారు, మీరు ప్రయత్నించి వేస్ట్ అని చెప్పేశారు. సో ఆ ఏడీలను అడగాలి ఎందుకు అలా చెప్పారనేది. సో దెన్ ఐ సెడ్ ఓకే, మంచి టాలెంట్ ఉండి పర్ఫార్మర్ ని పట్టుకురండి నా దగ్గరికి అన్నప్పుడు దే షోడ్ నరేష్ అగస్య. దెన్ ఐ సా హిస్ ఫిల్మ్స్, 1-2 ఉన్నాయి, అవి మత్తు వదలరా, అలాంటి సేనాపతి ఇలాంటి సినిమాలు చూశాను. ఐ ఫెల్ట్ ఓకే పర్ఫార్మర్, కాకపోతే హీఈస్ నాట్ హిస్ ఒక్కొక్కసారి అమ్మాయిలను అంటాం కదా, వాళ్ళందరినీ ఫోటోగ్రాఫర్ బాగా చూపించలేదేమో, అందుకే పొట్టోళ్ళని పొట్టిగానే చూపించారు, పొడుగోళ్ళని పొడుగానే చూపించారు అన్నట్టు. ఐ థాట్ హీ కెన్, మా మోహని కృష్ణ గారు ఖచ్చితంగా ఈ అబ్బాయిని బాగా చూపిస్తారనే ఒక నమ్మకంతో ఐ హావ్ టేకెన్ నరేష్ అగస్య బికాస్ టాలెంట్ ఉందని. దెన్ కేమ్ టు మీ, ఐ థింక్ ఇది మీ మీడియా మిత్రులకి తప్పకుండా చెప్పే తీరాలి, లెట్ ద వర్డ్ గో టు పీపుల్. నేను ఎప్పుడైతే నరేష్ అగస్యని తీసుకున్నానో ఐ వాజ్ ట్రైంగ్ టు లుక్ ఎట్ తెలుగు హీరోయిన్ ఎవరన్నా దొరుకుతారేమో అని. మేము అప్రోచ్ అయిన ఒక్కళ్ళిద్దరు కూడా, ఎవరు హీరో, నరేష్ అగస్యనా, ఎవరైనా పెద్ద హీరో ఎవరైనా ఉంటే చెప్పండి, వీఆర్ ఇంట్రెస్టెడ్, బట్ ఎవరైనా పెద్ద హీరో అయితే చేస్తాం. వాళ్ళు ఏ ఒక్క సినిమాలో చేసి ఏదో కొంచెం హిట్ అయిన వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. ఐ వాజ్ షాక్డ్, ఏంటి మీకు ఆపర్చునిటీ వచ్చి అది కూడా లీడ్, అంటే ఒక హీరోయిన్ అనేది ఒక మోడర్న్ గా గర్ల్ ఏదో బొమ్మలాగా వచ్చి పోవటం కాదు, ఈక్వల్ ఇంపార్టెన్స్ టు హీరో ఉన్న సినిమాని ఎందుకు వీళ్ళు కాదంటున్నారంటే అసలు కథ కూడా వినట్లేదు, వాళ్ళు వినలేదు. నో ఎవరైనా పెద్ద హీరో ఉంటే అలా ఇద్దరితో చెప్పించుకున్నాము. ఆ తర్వాత ఐ సెడ్ ఓకే స్టాప్ ఇట్, దెన్ నేను ఎదుగుతాను ఉండండి అని చెప్పి. ఎందుకంటే ఈ సినిమాని మేము తమిళ్లో కూడా తీసాము సైమల్టేనియస్ గా, బట్ తమిళ్లో ఐ విల్ బి రిలీజింగ్ నెక్స్ట్ జూలై. సో నేను
వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో కూర్చొని ఐ స్టార్టెడ్ ఫిడ్లింగ్ విత్ ద ఫోన్. ఇన్స్టాగ్రామ్ చూసి 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 సడన్ గా ఒక అమ్మాయి తళుక్కున మెరిసింది, మీనాక్షి శేషాద్రి లాగా. ఎవరి అమ్మాయి అని చెప్పేసి ఆ అమ్మాయి మొత్తం ప్రొఫైల్ చూస్తే షీ యాక్ట్స్ ఇన్ ద యాడ్స్ అనమాట. వెంటనే అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను. దట్ ఈస్ రబియా ఖాతూన్. I gave her a call and I asked her, will you be interested in acting in a film? She said, ma'am, I already accepted one film that is directed by Dhanush Garu. That is Neekani. ఈ మధ్యనే వచ్చింది ఆ సినిమా. అందులో నేను హీరోయిన్ ఫ్రెండ్ గా చేస్తున్నాను మ్యామ్. బట్ ఇఫ్ యువర్ ఫిల్మ్ హ్యాస్ టు కమ్ బిఫోర్ ధనుష్ గారు అంటే I wouldn't like it because yours is a lead role అంటున్నారు. But I will listen to the story. If I like it, I will do it. And then immediately a director had a call with her and narrated to her, and she liked it a lot. And that's how my fourth hero came onto this screen. So these are the four heroes. I don't call her a heroine because has equal importance to like what hero has. And if she's not there, hero is not there. Then apart from these four, I have one more person. వెరీ షార్ట్ టైం వస్తారు, వెళ్ళిపోతారు స్క్రీన్ లోకి. బట్ ఆయన వచ్చి వెళ్ళిపోయిన దానిలో ఆయన లేకపోతే సినిమా లేదు. అంత చాలా చిన్న తక్కువ రోల్ అయినా కానీ తను లేకపోతే సినిమా లేదు అనే ఒక రోల్ ఉంది. ఆ రోల్ కి ఐ వాజ్ అ బిట్ సెల్ఫిష్. ఐ వాంటెడ్ టు కాల్ సిరివెన్నెల గారి అబ్బాయి, దట్ ఈస్ రాజా చెమ్మోలు. ఐ ఫెల్ట్ హీస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆల్సో బికాస్ ఫిదా అవన్నీ చూశాను. ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్ అండ్ యాక్ట్ ఇన్ ఆ ఫిల్మ్ అండ్ హీ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్. తర్వాత నాకు చాలా నచ్చిన రోల్స్ మిగిలిన ప్రతి యాక్టర్స్, రాధిక గారు, హర్షవర్ధన్ గారు, వెంకటేష్ కాకుమాను, వండర్ఫుల్ పర్ఫార్మర్. అండ్ వీళ్ళందరూ, విద్యుల్లేఖ, రామన్ గారు, వీళ్ళందరూ కూడా లైక్ అవర్ స్పెసిఫిక్ చాయిసెస్. వాళ్ళ కోసం రాసుకొని తీసుకొచ్చిన ఆర్టిస్ట్. సో ఈ ఫస్ట్ సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, నేను డైరెక్టర్ని పిలిచినప్పుడు ఒకటే చెప్పాను, బాబు నీకు నువ్వు సినిమా చేయొచ్చు, నేను వస్తాను, చూస్తాను, నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తాను. ఈ ప్రొడ్యూసర్ వచ్చి ముక్కు పెడుతుంది, చేయి పెడుతుంది, ఏలు పెడుతుంది అనే లాభం లేదు. డబ్బులు నావి, నాకు నచ్చితేనే అది పైకి వెళ్తుంది. కాబట్టి నీకు 3 కండిషన్స్ ఉన్నాయని చెప్పాను. ఏంటా 3 కండిషన్స్ అని అడిగాడు. నో పబ్లిక్ రొమాన్స్, నో ఫౌల్ లాంగ్వేజ్, నాట్ ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ మై ఫిల్మ్. ఈ 3 లేకుండా నేను సినిమా తీయగలను అంటేనే రా నా దగ్గరికి, లేకుండా వద్దని చెప్పాను. And he accepted and he came. That's what is my film is all about. Okay. Sorry, I understand Telugu, but little bit only speaking. But after I learn everything, then I'll speak. So till there, I'll speak in English. So first of all, thanks to producer Uma ma'am and Vipin for this movie. So I watched the movie. Now right now, background score going on. So it's came out very well. And about Vipin, he's good at delivering emotion on screen. So he look like rugged man, but inside is very light-hearted man. So I like the movie really. So you also like very much. And cameraman's work, everything very good. Editing and acting, everything very good. And nowadays actually in album we have very less songs only. But in this I have totally 8 numbers. 8 tracks are there, so hope you will enjoy. Soon, one by one, we are going to release the song. I would like to thanks lyricist Rahman, KK, and all singers. Soon, audio will be released. In this album, we did one song. That is actually we when Vipin narrated, we randomly thought because it's happened in one good valley kind of so Valpare. So we planned actually, why don't we use only voices and natural sounds. So only nature sound it will be the rhythm. Only that rain is there and walking sound is there. Only that sound only there. There is no musical instruments, only voice. So we attempted. Hope you will like that kind of. So next song will be that only. So it has 0 musical instruments, only voices and natural sound effects only. Thank you. సినిమా డెస్టినేషన్ అయినప్పటికీ నేను నా లైఫ్లో చాలా ఏవేవో చేస్తూ సినిమా చేయాలనేది అల్టిమేట్ గోల్గా నా గురించి నేను లైన్ రాసుకున్నాను, గమ్యం కోసం గమనం త్యజించిన త్యాగినయ్యని. సో నా డెస్టినేషన్ సినిమా అయితే నేను అసిస్టెంట్ డైరెక్టర్ గాను ఇంకోటో పని చేయాలి. కానీ నేను కార్పొరేట్ ఫీల్డ్, మార్కెటింగ్, బ్రాండింగ్, అలా స్పోర్ట్స్ అని అలా ఏవేవో చేశాను. బట్ డెస్టినీ ఇక్కడికి తీసుకొచ్చింది ఫైనల్ గా.
సో ఈ కథ చాలా అంటే మేడం చెప్పినట్టు బ్లడ్ షెడ్ లేకుండా, ఎలాంటి అబ్యూజివ్ వర్డ్స్ లేకుండా, ఎలాంటి ఓవర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ లేకుండా చాలా క్లీన్ గా ఉంచే ప్రయత్నం చేసాం సినిమాని. మీకు సినిమా చూస్తే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గారు చెప్పిన ఇంకో విషయం ఏంటంటే, మన సినిమాలో ప్రిన్స్ రామవర్మ గారని ఆయన ఒక పెద్ద సంగీత విద్వాంసులు, ట్రావెన్కోర్ వారసులు. ఆయన ఒక గెస్ట్ రోల్ చేశారు ఈ సినిమాలో. ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ఆయనది కూడా. అంటే ఆయన అన్ని అంటే ఆ రాచరికాన్ని అన్ని వదిలేసి కేవలం సంగీతం కోసమే అన్ని వదిలేసి మంగళంపల్లి గారి దగ్గర 18 సంవత్సరాలు శిష్యరికం చేసి ఆయన సంగీత విద్వాంసుడిగా మారి ప్రపంచం అంతా ఆమ్స్టర్డామ్ లో కూడా ఆయన కర్ణాటిక్ టీచర్ గా పనిచేశారు. అలాంటి ఒక స్పెషల్ పర్సన్ మన సినిమాలో పాడారు, యాక్ట్ కూడా చేశారు అనమాట. ఆయన ప్రిన్స్ రామవర్మ. ఇంకొకటి వచ్చేసి ఈ జస్టిన్ చెప్పిన సాంగ్ ఏంటంటే, ఈ సాంగ్ లో మేము అసలు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయలేదు అన్నమాట. ప్యూర్లీ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రమే వాడి, న్యాచురల్ వాయిసెస్ వాడి ఒక పాట క్రియేట్ చేసాము. ఐ గెస్ దట్ ఈస్ ద రేరెస్ట్ ఫీట్ దట్ ఎనీబడి హ్యాస్ అటెంప్టెడ్ సో ఫార్. దానికి ఇంకా కొంచెం టెక్నాలజీ పరంగా ఇంకా వర్క్ జరుగుతుంది. ప్రాబ్లీ దట్ విల్ బి ద ఫస్ట్ సాంగ్ దట్ యూ పీపుల్ విల్ లిసన్. సో ఈ సినిమా పరంగా అయితే వీ హ్యావ్ వర్క్ వెరీ సిన్సియర్లీ. వాల్పరై అనే ఒక లొకేషన్ ఇప్పటిదాకా ఎవరు షూట్ చేయింది, చాలా డిఫికల్ట్ టు గెట్ పర్మిషన్స్. ఆ పర్మిషన్స్ తెచ్చుకోవడానికే చాలా కష్టపడ్డాము. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు దట్ వి గాట్ ఆల్ దోస్ పర్మిషన్స్. అండ్ ఆ బ్యూటిఫుల్ లొకేషన్ లో ఒక బ్యూటిఫుల్ కథ జరుగుతుంది. అది డెఫినెట్ గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.